వైసీపీ పాచిక పారింది. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి ఎదురు దెబ్బ అయితే తగిలింది. అదేంటంటే ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ అతను రామగోవిందరెడ్డి చైర్మన్ గా ఎన్నికైతే అవ్వడం జరిగింది. ఇందులో మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జడ్పీటీసీలు ఉంటే అందులో 49 మంది జడ్పీటీసీలు అంటే ఆల్రెడీ మెజారిటీ వైఎస్ఆర్సీపీది. ఒకే ఒకళ్ళు టీడీపీకి సంబంధించిన వ్యక్తి. కానీ ఈ 49 మందిలో 38 మంది మెజారిటీ అయితే ఇటువైపు రామగోవిందరెడ్డి గారి వైపే ఉంది. సో ఆబ్వియస్ గా ఆయనే చైర్మన్ గా ఎన్నికయ్యేవారు. కాకపోతే ఈ రోజు 11 వరకే నామినేషన్స్ ఈ చైర్మన్ గా పోటీ చేయడానికి నామినేషన్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ 11 ఈ గడువు అయిపోయే టైంకి కూడా ఇంకొకళ్ళెవరు రామగోవిందరెడ్డి గారి నామినేషన్ ఒక్కటే దాఖలైంది. ఇంకొకళ్ళెవరు నామినేషన్స్ ని దాఖలు చేయలేదు. సో అక్కడ రిటర్నింగ్ అధికారి రామగోవిందరెడ్డిని ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. దాంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఇంతమంది ఉన్నారు. అండ్ ఇటువైపు ఉన్నది వైసీపీ, అంటే ఓన్లీ జగన్ మాత్రమే. ఇంతమంది ట్రై చేసినా కూడా కానీ టీడీపీ ఒక మాట అయితే చెప్పేసింది, మేము ఈసారి దీనికి పోటీ పడట్లేదు అని. కాకపోతే ఎందుకు పోటీ పడట్లేదు? ఆబ్వియస్ గా ఎలానో అది వైసీపీకి అంటే జగన్ కి ఫేవర్ గానే వస్తుంది కాబట్టి వీళ్ళు పోటీ పడలేదు అనేది అయితే ఒకటి ఉంది. సో ఇంతమంది ఇటువైపు ఉన్న మళ్ళీ అది జగన్ స్థానం ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ జగనే గెలిచారు కడప జిల్లాలో. అదే ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా మళ్ళీ వైసీపీ అతనే రామగోవిందరెడ్డి చైర్మన్ గా అయితే ఎన్నికయ్యారు.